కేటీఆర్ గారు 10 సంవత్సరాల దొరల తెలంగాణ పోయి ఇప్పుడు ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాపాలన నడుస్తున్న తెలంగాణ చూస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మీకు అది ఎందుకు అట్లా కనిపించడం లేదు? ఎందుకంటే ఈ 4 నెలలు మీరు 120 రోజులు ఉన్నారు కదా, 120 రోజుల్లో జరిగింది ఏంటి అని ఆలోచిస్తే, ఒకవైపు 219 మంది రైతుల ఆత్మహత్యలు, మరొక వైపు 50 పైచిలకు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, మరొక వైపు తిరిగి పునఃప్రారంభమైన నేతన్నల ఆత్మహత్యలు, ఎండిన పంటలు, ఎండుతున్న గొంతులు, అదేవిధంగా కరెంటు కోతలు, ఒకవైపు ముఖ్యమంత్రి గారి ఢిల్లీ యాత్రలు 22 సార్లు పోయినట్టున్నారు, ఇప్పటికీ ఇంకెన్నిసార్లు పోతారు. ఈ అన్నిటితో పాటు పిఆర్ స్టంట్లు, ఈ తప్ప ఏం జరిగింది తెలంగాణలో ఆలోచిస్తే ఇంత మార్పు వచ్చేస్తుంది. డెఫినెట్గా 4 నెలలు ఇవన్నీ జరిగితే ఆ పాపం మీద అయ్యి ఉండే అవకాశం. నేను అనేది అదే. ఇప్పుడు ఇది నేను ఇచ్చింది కాదు కదా, పుంకాలుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. ఏం చెప్పారు అందులో? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఇప్పుడు 120 రోజులు అయింది. దాంట్లో 13 హామీల్లో 3 మాత్రమే మొదలు పెట్టారు. అది కూడా నెరవేరిందని నేను మొదలు పెట్టారు. అయింది చెప్తాను. ఒక్క ఉచిత బస్సు తప్ప. గ్యాస్ సబ్సిడీ అయింది. ఎక్కడైంది? ఒక్క సిలిండర్ నాకు చూపెట్టండి. మీ రాష్ట్రంలో కావాలంటే టీవీ9 మీకు ప్రతి చోట ఉంటుంది. ఫలానా చోట వచ్చిందని చెప్పండి నాకు. ఒకటి. నేను రెండోది, ఉచిత కరెంటు చెప్తాను. 13 చెప్పండి. సో 13 మార్కులకు గాను 3 మార్కులు వచ్చినాయి. 100 రోజుల్లో 13 అమలు చేస్తా అన్నారు. ఏమేమి అమలు చేస్తా అన్నారు? రైతుల సబ్జెక్టే తీసుకుంటే ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 పడుతుంది. ఎక్కడ? ఆల్రెడీ 2 phases లో పడిపోయింది. ఎక్కడ పడ్డది? పెద్ద రైతులను వదిలేసి. నేను అదే అంటున్నా, చిన్న రైతులకు అందరికి 15,000 రైతు భరోసా. మీరు కావాలంటే ఇప్పుడు అర్జెంటుగా పంపండి. రైతు బంధు అడిగితే ఒక ఆయన చెప్పుతో కొడతా అంటాడు. ఇంకా వాళ్ళ మాటలు చూడండి, అహంకారం చూడండి. తర్వాత వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఎక్కడ పోయింది? పంటకు 500 బోనస్, కింటాలకు 500 బోనస్. ఎక్కడ ఇచ్చారా? ఒక్క హామీ రైతులకు ఇచ్చింది, ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. రైతు బంధు అది కూడా ఇంకా ఇవ్వలేదు. రైతు బంధు ఇంకా కూడా మొత్తం కాలేదు. ఇంకా దాదాపు 70-80% అయింది, కాలేదు. తర్వాత మహాలక్ష్మి ఏం చెప్పారు ఆడబిడ్డలకి? ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది 18 ఏళ్ళు పైబడ్డ ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. నిలబెట్టుకున్నారా? లేదు. అదేవిధంగా యువ వికాసం ఇట్లా చెబుతూ చేయూత. వృద్ధులకి ఏం చెప్పారు? రాష్ట్రంలో ఉండే 46 లక్షల మంది వృద్ధులకి కేసీఆర్ ఒక్కరికే ఇస్తున్నారు, మేము ఇంట్లో ఇద్దరికి ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తాన్నారు. అందుకే నేను అంటా ఉన్నా, మహిళలు ఎవరు చెప్పమన్నాడు 100 రోజుల్లో ఇస్తానని? ఇక్కడ మీరు చూడండి, మీరు కావాలంటే జూమ్ చేయండి. 100 రోజుల్లో నెరవేర్చే గ్యారంటీలు ఏమని నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఎందుకు చెప్పారు అనవసరంగా? 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి గారిని December 9 నాడు ఎవరు చెప్పమన్నారు? ఈ విషయాలు మేము అడిగితే ఇవాళ నేను ప్రజలకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తాను. అంటే దానికి రీజన్ కూడా చెప్తున్నాడు. క్లియర్ రీజన్ చెప్తున్నాడు. ఖజానాని ఖాళీ చేయలేదు, ఊడ్చేశారు, గోకేశారు. చాలా తొందరగా మర్చిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే టీవీ9 వల్ల కాంక్లేవ్ పెట్టారు ఎలక్షన్ ముందు. నేను కూడా వచ్చిన, బట్టి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ రోజు మీరు బట్టి గారిని అడిగారు, మీరు అడిగారో మురళి అడిగారు, ఎవరు అడిగారు? అడిగితే ఏం చెప్పారంటే ఆయన, అవును రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు, మీరు ఇచ్చే హామీలతో రాష్ట్రం దివాలా తీస్తుంది, 4-5 రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీ సంగతి ఏంటంటే, మాకు ఇంచు తెలుసు, ప్రతిదీ తెలుసు, మాకు అన్నీ తెలిసే అన్ని లెక్కలు వేసుకుని బేరీ చేసుకుని హామీలు ఇస్తున్నాం అన్నారు. అంటే అధికారంలోకి రావడానికేమో అడ్డమైన హామీలు, అరచేతిలో వైకుంఠం. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్ మీద నెపమా? మరి ఎవరు చెప్పమన్నాడు 100 రోజుల్లో గ్యారంటీ చేతగాని వాళ్ళని? నేను అనేది ఏంటంటే, ఈరోజు నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో నడుస్తున్న వెకిలి వ్యవహారం, ట్యాపింగ్ అని, గొర్రెల స్కామ్ అని, బర్రెల స్కామ్ అని, కాళేశ్వరం అని, శ్వేతపత్రాల పేరిట గారడి, దీనివల్ల నష్టపోయేది బీఆర్ఎస్ కాదు. మీ దృష్టి మరల్చి మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎత్తగొడుతూ ఇవాళ నష్టం చేస్తున్నది మీకు. ఎట్లా అంటారా? ఇవాళ రాష్ట్రంలోని మహిళలు, మా ఆడతల్లులు, ఆడబిడ్డలందరికీ గత 4 నెలలుగా 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. వృద్ధులకు గత 4 నెలలుగా 16,000 రూపాయలు బాకీ ఉన్నారు. వ్యవసాయ కూలీలకు 4,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు చొప్పున. ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు చొప్పున 4,000 బాకీ. కౌలు రైతులకు 15,000 ఎకరానికి ఇవ్వాలి, అది బాకీ. వీటి మీద నుంచి దృష్టి మరల్చడానికి ఏం చేయాలి? ఏదో డ్రామా నడపాలి, టీవీ సీరియల్ లాగా, డైలీ సీరియల్ లాగా ఒక డ్రామా నడిపి ప్రజల దృష్టి మరల్చాలి. అందుకే నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి, చట్టబద్ధంగా వాళ్ళు ఏ చర్య తీసుకున్నా ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు. మీరు దయచేసి ఏ అంశం మీదనైతే ప్రజలకు ఉపయోగపడే అంశం ఉందో దాని నుంచి దయచేసి మీరు అటెన్షన్ డైవర్ట్ కాకండి. ఈ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ చేసే చిల్లర ప్రయత్నాలకు మీరు దయచేసి మీరు చెప్పిన